ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కురిసిన కుండపోత వర్షాలతో ఉత్తర భారతం అల్లకల్లోలమవుతోంది. వరదలకు ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. జనం ఎటుపోవాలో తెలియక నీటి బారిన పడ్డారు. జల సమాధి అయ్యారు. వాహనాలైతే చెప్పనే అక్కర్లేదు. ఎటు చూసినా తేలియాడుతూ వరదలో కొట్టుకుపోతున్నాయి కార్లు. ఎక్కడైనా వరద వస్తే వర్షాలొస్తే ఒక రోజు 2 రోజులుంటాయి. కానీ ఉత్తర భారతదేశపు పలు రాష్ట్రాలలో రోజుల తరబడి ఒకే పరిస్థితి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా రుతుపవనాల కారణంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో వరద పరిస్థితి కొనసాగుతోంది. ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా నీటి ప్రవాహం శాంతించే సమస్య లేదన్నట్లుగా కనిపిస్తోంది. ప్రకృతి ప్రకోపిస్తే ఆగ్రహిస్తే ఎంతటి బీభత్సం చూడాల్సి వస్తుందో గుజరాత్ లోని ఓ బ్రిడ్జ్ కుప్పకూలిన ఘటన శాంపిల్ రూపంలో కనిపిస్తోంది మనకి. మహిసాగర్ నదిపై నిర్మించిన గంభీర వంతెన కూలిపోగా 5 వాహనాలు నదిలో పడిన నేపథ్యంలో 13 మంది మరణించారు. మరికొందరిని రెస్క్యూ టీం రక్షించింది. గంభీర బ్రిడ్జ్ కూలిపోవడంతో నదిలో 5 వాహనాలు పడిపోయాయి. 2 ట్రక్కులు పూర్తిగా నదిలో మునిగిపోగా ఒక ట్యాంకర్ వంతెన కూలిన అంచు వద్ద నిలిచిపోయింది. ఈ సీన్ మాత్రం యాక్సిడెంటల్ ఫోటోలకే ఐకానిక్ గా నిలిచిపోనుంది. వంతెన కూలిపోగానే దాని మీద వెళ్తున్న వాహనాలు నదిలో పడిపోవడంతో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీం, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ వంతెన 1985లో నిర్మించారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సాంకేతిక నిపుణులను సంఘటనా స్థలానికి పంపి విచారణకు ఆదేశించారు. వంతెన కూలిన ఘటనలో భారీ నష్టం జరగడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు PMNRF నుంచి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీ సహా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో వరుణుడి కోపతాపాలకు జనం తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, హర్యానాలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. నదులన్నీ ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. రావి, బియాస్, సట్లెజ్, చీనాబ్ నదుల ప్రవాహం భీకరంగా సాగుతోంది. నదులకు ఇరువైపులా ఉండే లోతట్టు ప్రాంతాల వాసులను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పునరావాస ఏర్పాట్లు కొలువు చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని పలు నేషనల్ హైవేలపై వరద నీరు పొంగి ప్రవహించడంతో రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. దీంతో రాకపోకల్ని నిలిపివేశారు అధికారులు. కేవలం అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. ఉత్తరాఖండ్ లో అలకనంద, గంగా, భగీరథ నదీ పరివాహక ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉత్తరాఖండ్ లో ఈ సమయంలో కీలకమైన చార్ధామ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అత్యవసర వాహనాలకు తప్పించి ప్రయాణికులకు వెళ్లే వాహనాలను అనుమతించడం లేదు. హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్ప్రయాగ్, డెహ్రాడూన్, నైనిటాల్, తెహ్రీల్లో ఉన్న యాత్రికులను ముందుకు వెళ్లకుండా ఆపాలని స్థానిక యంత్రాంగానికి సమాచారం అందించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోంచి ఉత్తరాదికి వస్తున్న పర్యాటకులు మళ్లీ ఇళ్లకు వెళతామా అన్న అనుమానంతో భయపడుతున్నారు. అతి తీవ్రపు వర్షాలు, వరదలతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. తాము ప్రయాణించే దారిలో ఏ బండ ఎక్కడ పడుతుందో తెలియదు. ఏ దారి ఎక్కడ కోసుకుపోతుందో తెలియదు. ఊహకందని ఉప్పెనలో పేక మేడల్లా కుప్పకూలిన భవనాలు, నామరూపాలు లేకుండా కొట్టుకుపోయిన జాతీయ రహదారులు జనాన్ని భయకంపితులను చేస్తున్నాయి. ఇప్పుడు కూలిపోయిన వంతెనలు మళ్లీ ఎప్పుడు నిర్మితమవుతాయో తెలియని అయోమయ స్థితి ప్రస్తుతం నార్త్ ఇండియాలో కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎవరి కారణంతో ప్రకృతి ఇంతగా రెచ్చిపోతోంది? మనిషి చేసిన పాపం వల్లే ఇంత విధ్వంసం అంటున్నారు నిపుణులు. ఇప్పటికీ వర్షాలకు ఉత్తరాది వణుకుతోంది. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఒక ఉత్తరాఖండ్లోనే 1000 కోట్ల రూపాయలకు పైగా నష్టం జరిగింది. వాతావరణ మార్పులతో పాటు అభివృద్ధి పేరిట మనం చేస్తున్న పర్యావరణ విధ్వంసము ఈ బీభత్సానికి కారణమని వెక్కిరిస్తున్నాయి. పట్టణాభివృద్ధి ప్రణాళికలో ప్రభుత్వ డొల్లతనాన్ని నగ్నంగా నిలబెడుతున్నాయి. హిమాలయ సానువుల్లోని పర్యాటక ప్రాంతాల్లో విద్యుత్ కేంద్రాలే మునిగిపోయి మట్టి పేరుకుపోవడంతో ఎక్కడా కరెంట్ లేకుండా పోయింది. సాయం చేసే మనిషి కరువయ్యాడు. అనుకోకుండా వచ్చి ఇరుక్కుపోయిన వేల మంది పర్యాటకులు ఎలాగోలా బయటపడదామంటే బస్సులు లేవు, విమాన సర్వీసులు కూడా లేవు. తోవా ధైర్యం చెప్పే నాదుడు లేడు. కాసింత రోడ్డు దాటడానికి సైతం వేలకు వేలు దోపిడీ చేస్తున్న కొందరు స్థానిక దళారుల నడుమ ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. అక్కడ కులు, మనాలి లాంటి ప్రాంతాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్న బ్యాస్ నది ధాటికి ఆపి ఉంచిన వాహనాలు సైతం లక్క పిడతల్లా కొట్టుకుపోతున్నాయి. ఇరుకైన జనావాసాల మధ్య నుంచి భారీ వృక్షాలు, కొయ్య దుంగలు కొట్టుకుపోతున్న దృశ్యాలు చూస్తూ ఉంటే పుష్ప 2 సినిమా సీన్లను తలపిస్తున్నాయి. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
గతంలో 2013 జూన్ మధ్యలో ఉత్తరాఖండ్ను వణికించిన హిమాలయన్ సునామీ లాంటి ప్రళయ భీకర దృశ్యాలనే తాజా సన్నివేశాలు తలపిస్తున్నాయి. పైభాగంలోని గ్లేషియర్లు కట్టలు తెంచుకొని ప్రవహించిన దృశ్యాలు రిపీట్ అవుతున్నాయి. ఈ భారీ వర్షాలు, ఆకస్మిక వరదలకు కారణాలు దాదాపు అప్పటిలాంటివేనని శాస్త్రవేత్తలు అనడం గమనార్హం. అప్పుడైనా ఇప్పుడైనా ఒక పక్కన రుతుపవనాలు, మరొక పక్కన మధ్యధరా సముద్రంలో తలెత్తి ఉత్తర భారతావనికి ఆకస్మిక వర్షాలు తెచ్చే తుఫాను రెండూ ఏకకాలంలో కలగలిసిపోయి ఈ ముప్పు తెచ్చాయి. జూన్ చివరి వరకు వర్షపాతం 10% కొరపడితే వారం రోజుల్లో ఈ వాతావరణ ఉత్పాతంతో 2% అధిక వర్షపాతం స్థాయికి చేరుకోనున్న లెక్క నివ్వెరపరుస్తోంది. అంతకన్నా కలవరం ఏంటంటే భూతాపం రోజు రోజుకు పెరుగుతున్న వేళ ఇలా ఉమ్మడిగా ముప్పు మీద పడడం పోను పోను ఎక్కువవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ రీత్యా అతి సున్నిత హిమాలయ రాష్ట్రాలైన హిమాచల్, ఉత్తరాఖండ్లలో ప్రాజెక్టుల పేరిట సాగిస్తున్న విధ్వంసకర అభివృద్ధి నమూనాను ఇకరైనా మార్చుకోకుంటే మరిన్ని ఉపద్రవాలు తప్పవని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. తాజా ఘటనలు రుతుపవనాలపై వాతావరణ మార్పుల ప్రభావానికి అద్దం పడుతున్నాయి. వర్షం పడదు, పడితే కాసేపు భారీ వర్షం, ఆ వెంటనే వరద. ఆకస్మిక వాన, వరదలని ముందుగా అంచనా వేయడం కష్టమే. వాతావరణ మార్పులను నిశితంగా గమనిస్తే ఆకస్మిక వరదలొచ్చే ప్రదేశాలను గుర్తించి హెచ్చరించాల్సి ఉంటుంది. ఈ ప్రమాదభరిత వాతావరణ ఘటనల్ని పసిగట్టాలంటే రాడర్ల వినియోగమే శరణ్యమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే 3 గంటల ముందే ముప్పును పసిగట్టవచ్చు. అయితే ఇకపై హిమాలయాలు, పడమటి కనుమల లాంటి పర్వత ప్రాంతాల్లో భారీ వర్షాలు, భూపతనాలు పెరగనున్నాయని హెచ్చరికను అధికారులు పట్టించుకోవాలి. తరచూ ఎదురయ్యే ముప్పు కారణంగా దీర్ఘకాలిక ప్రణాళికలే ప్రభుత్వాల తక్షణ కర్తవ్యంగా చెబుతున్నారు నిపుణులు. దేశ రాజధాని ఢిల్లీ సైతం మొన్నటిదాకా ఎర్రటి ఎండతో, ఆ పైన ముంచెత్తిన వానతో చిగురుటాకులా వణికిపోయింది. వీటన్నిటికీ కారణం చెట్ల నరికివేత, చెరువులు, నదీ తీరాల్ని ఆక్రమించేలా విచ్చలవిడి నిర్మాణాలకు అనుమతి ఇవ్వడమే ఇందుకు కారణంగా చెప్తున్నారు. కొద్దిపాటి వానకే మురుగునీరు, పారుదల వ్యవస్థ కుప్పకూలుతుంది. ఇవన్నీ మనం చేస్తున్న పాపాల ఫలితమే అంటున్నారు నిపుణులు. ఇకనైనా పాలకులు మారాలి. ప్రమాదాలను ముందే ఊహించగలిగే వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. విచ్చలవిడి అభివృద్ధితో వినాశనమే అని గ్రహించాలి. అంతకంతకు పట్టణాలకు వలసలు పెరుగుతున్నందున పెరిగే అవసరాలకు తగ్గట్లుగా సరైన రీతిలో పట్టణాభివృద్ధి ప్రణాళికలు చేయాలి. చెరువులు, కాలువలను మొత్తం పట్టణ స్వరూపంలో భాగమని గుర్తించాలి. హిమాచల్ లాంటి రాష్ట్రాలు ఈ జల విలయ నష్టాల నుంచి బయటపడాలంటే కష్టమైన కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు మరి.